హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తానియా క్రియేటివ్ వర్క్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఒక రాడ్ రంబోలా మూవీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దాని గురించి ఎంత తప్పు మాట్లాడుకుంటే అంత మంచిది అనుకోవాలి. ప్లస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఆ మూవీకి వెళ్ళొద్దనే నేను రిఫర్ చేస్తాను. ఎందుకంటే కిరణ్ అబ్బవరం మూవీ దిల్ రూబా అనేది రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా నేను వెళ్ళడం అయితే జరిగింది. అండ్ ఆ మూవీ ఎంత రాడ్ అంటే అసలు ఏదైనా మంచి పాయింట్ ఏదైనా ఉందిరా మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి ఏదైనా ఉంది అంటే బొచ్చువి లేదు. అంత అంటే కష్టపడి వచ్చాను, స్వయం కృషితో వచ్చాను, నాకు ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేదు, నేను నా టాలెంట్ని నమ్ముకుని వచ్చాను అన్న పర్సను ఎలా ఉండాలి, స్టోరీ సెలక్షన్ ఎలా ఉండాలి, ఇలాంటి చెత్త స్క్రిప్ట్లు చేస్తేనే మిమ్మల్ని ట్రోల్ చేసేది, మిమ్మల్ని ఎంసీఎన్ కంపెనీస్ నా నా పేరు పెట్టుకుని నన్ను ట్రోల్ చేస్తున్నారు అంటారు కదా. ఎలాంటి చెత్త మూవీస్ అన్నీ పెట్టుకోండి. రాజారాను ఎంత మంచి మంచి హిట్స్ ఉన్నాయి. మరి స్టోరీ సెలక్షన్లో మీరు ఎందుకు ఎంత దారుణమైన స్టెప్స్, ఎంత దారుణంగా ఫెయిల్ అవుతున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట. ఎంత మంచి మూవీ అండి రాజారాణి. చూసారా అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక క్లైమాక్స్ అనేది మీరు చెప్తే కనుక 10,000 ఇస్తానని ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆ మూవీ కూడా అత్యంత అద్భుతంగా ఉంది. అలాంటి స్క్రిప్ట్ కదా సెలెక్ట్ చేసుకోవాల్సింది, అలాంటి మేకింగ్ కదా మీరు చేయాల్సింది, అలాంటి విజువలైజేషన్ కదా మాకు కావాల్సింది, మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది. కొత్త తరాన్ని తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రజలు, తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రియులు ఎందుకు ఎంకరేజ్ చేయరండి? నాని గారు ఉన్నారు, వాల్ పోస్టర్ అనే బ్యానర్ మీద ఎన్నో మంచి మూవీస్ రిలీజ్ చేయబోతున్నాను. అండ్ నేను కోర్టు కూడా ఎల్లుండో వెళ్ళొస్తాను అనమాట. కోర్టు కూడా వెళ్ళాలి. ఎన్నో మంచి మూవీస్ ఇంకా నేను వెళ్ళక ముందు నాకు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. నేను వెళ్ళి చూసి రివ్యూ అది కూడా ఇస్తాను. అతి త్వరలో కోర్టు రివ్యూ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ కోర్టు గురించి పక్కన పెడదాం. ఆయన ఎంత మంచి మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎంత మంచి మంచి మేకింగ్ చేస్తారు. కొత్త డైరెక్టర్స్ని ఎంతమంది పరిచయం చేశారు, ఎంత కొత్తదనాన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. అలాంటి స్టోరీస్, అలాంటి స్క్రిప్ట్స్ మీరు ఎందుకు సెలెక్షన్ చేసుకోవట్లేదు? ఎలాంటి దిల్ రూబా అది మీటర్ అన్నారు, అయ్యో బాబోయ్ రాడ్ రంబోలా మూవీ అనమాట. ఇది దానికి పరాకాష్ట. అసలు ఏమైనా ఉంది స్వామి? ఎప్పుడో అవుట్డేటెడ్ స్టోరీ తీసుకొచ్చి ఇప్పుడు చూపించి జనాలు మీది చూడండి రా, ఎంకరేజ్ చెయ్యండి రా అని చెప్తే ఎలా చూస్తారో. సో క్లియర్ కట్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ అనేది ఇది ఎప్పుడు రిలీజ్ అయితే కనుక హిట్ అయ్యేది ఏంటంటే, ఎప్పుడు రిలీజ్ అయితే హిట్ అవుతుంది తెలుసా? 2000 సంవత్సరంలో, 2001, 2002లో ఎలాంటి మూవీస్ రిలీజ్ అయితే కనుక హిట్ అవుతుంది. 100% సూపర్ హిట్. ఎలాంటి మూవీస్ అనేది ఆల్రెడీ వచ్చేసాయి అండ్ మనం అక్కడక్కడ మనం చూసే ఉంటాం. సో దీన్ని పట్టుకు తీసుకొచ్చి దీన్ని ఈ తరంలో దిల్ రూబా అనేది వదలడం అనేది చాలా అంటే చాలా దురదృష్టకరం. అండ్ ఇది అట్టర్ ఫ్లాప్ అనమాట. దాంట్లో సందేహం లేదు. అసలు ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్.